ఇంకో పక్క బాపట్ల ఎంపీ పాపం ఆ ఎంపీకి చెరుకు తోటలు కాల్చడం తప్ప ఏమీ చేతగారి దద్దమ్మ. సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు, రోడ్లు తవ్వకాలు, ఆక్రమణలు, ఇదే అతని చరిత్ర. నేను అడుగుతున్న పార్లమెంట్లో ఏం పొడిచావో చెప్పవయ్యా. బాపట్ల ఎంపీగా ఏమన్నా పొడిచావా? ఏమన్నా చేశావా? ఏమైనా సాధించావా? నువ్వు సాధించావు. ఏమి సాధించావంటే అమరావతి రోడ్లో గ్రావెల్ కూడా తూకంపోయిన దొంగలు వీళ్ళంతా, మట్టిని దొంగలించే మట్టి దొంగలు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, అక్రమ సంపాదన మరిగారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, అన్ని అయిపోయి ఇప్పుడు సినిమా తీస్తున్నారు. రేపు ఎల్లుండి ప్రజలే మీ సినిమా చూస్తారు. సినిమా రియల్ సినిమా చూపిస్తారు. 70mm లో మీ అందరికి రియల్ సినిమా చూపిస్తారు. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క సంతనతలపాడు ఎమ్మెల్యే, పాపం ఎమ్మెల్యే, ఆయన పేరు నేను చెప్పను, మా బాల వీరాంజనేయ స్వామి ఉన్నాడు. అసెంబ్లీలో పాపం ఈయన మీదకి పరిగెత్తా వచ్చాడు, పాపం కొడతానన్నాడు. కానీ మనవాడు కూడా పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంటాడు కాబట్టి నీ కథ నేలస్తానని ధైర్యంగా పోరాడాడు. ఇప్పుడు వీరాంజనేయ స్వామి హీరో, సుధాకర్ బాబు జీరో. సంతనవతలపాడు సీటు గల్లంతు. పాపం ఎక్కడున్నాడో అడ్రస్ ఎదుక్కోవాలి. ఇప్పుడు ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు, ఇష్టానుసారంగా ప్రయత్నం చేశాడు. గ్రనైట్ ఫ్యాక్టరీలో బాగా డబ్బులు వసూలు చేశాడు. మామూలుకు అలవాటు పడిన వ్యక్తిత్వం. ఇంకో పక్క బాపట్లలో ఉన్నాడు కోన రఘుపతి. అధికారులకు వచ్చే కమర్షియల్ రఘుపతిగా మారిపోయాడు. ఎక్కడ చూసినా డబ్బులే డబ్బులు. సెంటు భూములో 20 కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యక్తి. ఇంటి పర్మిషన్ కావాలన్నా, రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఈయనకు కప్పం కట్టకపోతే ఏ పని కాదు. అలాంటి ఎమ్మెల్యే ఆయన. అందుకే చెప్తున్నా, అతన్ని చిత్తుగా ఓడించడానికి తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నాం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 1 సెంటు భూమి కాదు, 2 సెంట్ల భూమి ప్రతి ఒక్కరికి ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.